నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం జై మాదిగా జై మాదిగా మాదిగలందరూ తన నాయకత్వాన్ని బలపరుస్తూ ఎండకి ఎండి బానగ తడిచి ఎన్నో అవమానాలను భరించి కూడా ఈరోజు పోరాట ఫలితమే తన లక్ష్యం సాధించాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలు కూడా దిగి వచ్చిన సందర్భంగా ఇలా ఎస్సీలకు ఒక సముచిత స్థానం కల్పించిన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆనాడు మందకృష్ణ గారిని ముందు నుండి నడిపించిన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గవర్నమెంటు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన భారతదేశంలోనే మొట్టమొదటి తీర్మానం చేసిన తెలంగాణ రాష్ట్రానికి మా మాదిగల తరఫున ప్రత్యేక గౌరవ అభినందనలు తెలుపుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారి సూచన ప్రాయంగా ఇలా ABCD వర్గీకరణ జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మన రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అట్టడుగు వర్గాల ప్రజలందరి మీద ఉన్నదని ఇలా రాజ్యాంగాన్ని రూపుమాపే పరిస్థితి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి కుతంత్రాలను తిప్పికొట్టే మాదిగలకు న్యాయం చేయాలని ముందుండి మనం పోరాటం చేయాలని మన మాదిగలను సామాజిక వర్గాల ప్రతినిధులందరికీ నేను ఈరోజు మాదిగల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈవో న్యూస్కు JNTV గారి ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇదొక శుభ సూచికమని నా యొక్క అభిప్రాయం తెలుపుతూ ముగిస్తున్నా. మన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను మరియు ఇదే రోజు ఆవిర్భావ దినోత్సవంగా 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకొని మందకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అలుపెరుగని పోరాటం అని చెప్పాలి. ఈరోజు ఒక మాదిగలకనే కాదు సబ్బడ జాతులకు ఒకానొక రోజు ఒక దళిత బిడ్డ బాంబు కాటుకు గురై చనిపోయిన సందర్భంలో ఇదే మన మందకృష్ణ గారు ఆ అబ్బాయిని పట్టుకొని ఇదే ట్యాంక్ బండ్ మీద పోరాటం చేస్తే ఆరోగ్యశ్రీ వర్తించింది మనకి. ఈరోజు ఆయన పెట్టిన ఒక అవకాశమే ఈ ఆరోగ్యశ్రీ ఈరోజు మన అందరం పొందుతున్నాము. అలాగే వికలాంగులకైనా వృద్ధులకైనా పింఛన్లు పెంచే విషయంలో మన మందకృష్ణ గారి పోరాటం ఎంతగానో ఉన్నది. ఈరోజు ఒక మాదిగ బిడ్డలకు సాయం అందిందనేది కాదు, సబ్బడ జాతులకు కూడా మందకృష్ణ నాయకత్వం వర్తిస్తుంది. మందకృష్ణ ఎక్కడున్నా సరే అందరి కోసం పోరాటం చేసి తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా 30 ఏళ్ళు మన జనం నా కోసం జనం కోసం నేను నా కోసం జనం అంటూ జనాలలోనే తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ విషయంలోనైనా సరే సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్న మందకృష్ణ గారికి ఎల్లప్పుడూ మేము అందరము తెలంగాణ యావత్ మొత్తం రుణపడి ఉంటామని కోరుకుంటూ, ఇదే కాదు రాజకీయంగాను మన ABCD వర్గీకరణలో చూసుకున్నా కూడా ఒకప్పుడు వెలివేసిన కుటుంబాల నుంచి వెళ్ళి ఇవాళ నేను మాదిగా అని గల్లెత్తి చెప్పుకునే విధంగా తీసుకొచ్చి మనకు ABCD రిజర్వేషన్ కల్పించిన మందకృష్ణ మాదిగ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే కాదు రేపటి నాడు కూడా రాజకీయంగా అయినా సరే సామాజికంగా అయినా సరే ఏ విషయంలోనైనా సరే మీ వెన్నటి మేముండి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మేము తోడ్పడుతూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ. మన పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను మరియు ఇదే రోజు ఆవిర్భావ దినోత్సవంగా 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకొని మందకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అలుపెరుగని పోరాటం అని చెప్పాలి. ఈరోజు ఒక మాదిగలకనే కాదు సబ్బడ జాతులకు ఒకానొక రోజు ఒక దళిత బిడ్డ
పాము కాటుకు గురై చనిపోయిన సందర్భంలో ఇదే మన మందకృష్ణ గారు ఆ అబ్బాయిని పట్టుకొని ఇదే ట్యాంక్ బండ్ మీద పోరాటం చేస్తే ఆరోగ్యశ్రీ వర్తించింది మనకి ఈరోజు. ఆయన పెట్టిన ఒక అవకాశమే ఈ ఆరోగ్యశ్రీ ఈరోజు మన అందరం పొందుతున్నాము. అలాగే వికలాంగులకైనా వృద్ధులకైనా పింఛన్లు పెంచే విషయంలో మన మందకృష్ణ గారి పోరాటం ఎంతగానో ఉన్నది. ఈరోజు ఒక మాదిగ బిడ్డలకు సాయం అందిందనేది కాదు, సబ్బట జాతులకు కూడా మందకృష్ణ నాయకత్వం వర్తిస్తుంది. మందకృష్ణ ఎక్కడున్నా సరే అందరి కోసం పోరాటం చేసి తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా 30 ఏళ్ళు మన జనం నా కోసం, జనం కోసం నేను, నా కోసం జనం అంటూ జనాలలోనే తిరుగుతూ ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ విషయంలోనైనా సరే సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్న మందకృష్ణ గారికి ఎల్లప్పుడూ మేము అందరము తెలంగాణ యావత్ మొత్తం రుణపడి ఉంటామని కోరుకుంటూ, ఇదే కాదు రాజకీయంగాను మన ఏబిసిడి వర్గీకరణలో చూసుకున్నా కూడా ఒకప్పుడు వెలివేసిన కుటుంబాల నుంచి వెళ్ళి ఇవాళ నేను మాదిగా అని గల్లెత్తి చెప్పుకునే విధంగా తీసుకొచ్చి మనకు ఏబిసిడి రిజర్వేషన్ కల్పించిన మందకృష్ణ మాదిగ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే కాదు రేపటి నాడు కూడా రాజకీయంగా అయినా సరే సామాజికంగా అయినా సరే ఏ విషయంలోనైనా సరే మీ వెన్నటి మేముండి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మేము తోడ్పడుతూ ఉంటామని చెప్పి కోరుకుంటున్నా. జై మాదిగా, జై మందకృష్ణ. ఉద్భవించి దాదాపుగా 31 సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 30 ఏళ్ళ పోరాట స్ఫూర్తితో మాదిగల పోరాటాన్ని భుజస్కంధాలపైన వేసుకొని అల్పేరుగని పోరాటం చేసి ఎన్ని ఆటుపోట్లను ఎదురైనా అధిగమించి మాదిగ కులాలకు, మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూరే విధంగా తన ఉద్యమాన్ని ఉధృతపరిచి ఈరోజు మాదిగ కులాలకు, మాదిగ ఉపకులాలకు కూడా ఏబిసిడీల వర్గీకరణ ఫలాలను తీసుకువచ్చి ఇలా మాదిగ ఉపకులాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి యావత్తు తెలంగాణ ప్రజలు ప్రత్యేకమైన రుణపడి ఉంటారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగ ఉపకులాల సంఘాలు కృష్ణ మాదిగ గారికి రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మన గౌరవశ్రీ మందకృష్ణ గారి జన్మదినం సందర్భంగా గ్రామాన వాడవాడల ఎంఆర్పిఎస్ జెండావిష్కరణలు చేసుకోవడం జరిగింది. ఈ సంతోషకరమైన విషయము. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చెర్ల గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పిఎస్ 31 ఆవిర్భావ సమావేశానికి, ఈ కార్యక్రమానికి ఈ గ్రామంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా, అన్ని కులాల నాయకులకు, పెద్దలకు, మాదిగ పెద్ద మనుషులకి పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఆవిర్భవించబడి 30 సంవత్సరాలు ఈ తెలుగు నేలపైన అనేక పోరాటాలు చేయడం జరిగింది. వాస్తవానికి 30 ఏళ్ల క్రితం మాదిగలుగా చెప్పుకోలేని పరిస్థితిలో మాదిగలు బిక్కుమంటూ బతుకుతూ మీది ఏ కులం అంటే మేము హరిజనులమనో, దళితులమనో, మేము క్రిస్టియన్లమనో చెప్పుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కులానికి ఒక అస్తిత్వం ఉండాలి. మాదిగలు జనాభా పరంగా ఎక్కువైన కులం కాబట్టి ఈ కులానికి ఒక అస్తిత్వం ఉండాలి, ఈ కులానికి ఒక ఆత్మగౌరవం ఉండాలి, ఈ కులానికి ఒక సంఘం ఉండాలి. ఈ కులం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసి మాదిగ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి 30 ఏళ్ల క్రితమే మందకృష్ణ మాదిగ నగర్ నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఈదుమూడైన ఒక చిన్న గ్రామంలో జూలై 7వ తారీఖు రోజున ఎంఆర్పిఎస్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఎంఆర్పిఎస్ సంస్థను స్థాపించిన తర్వాత ఈ తెలుగు నేలపైన మాదిగలందరూ కూడా నేను మాదిగ అని చెప్పుకునే పరిస్థితి రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం
స్టార్ట్ కాకముందుకు, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందుకు మాదిగలంటే మాదిగలు చెప్పుకోలేని పరిస్థితి, ఎక్కడో ఊరికవతల ఉంటూ సచ్చిన గొడ్డును తీసుకెళ్ళి సాఫ్ చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ చెప్పులు కొట్టుకుంటూ బతికే ఈ మాదిగ సమాజాన్ని ఈరోజు చైతన్యవంతం చేసి ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని కులాలతో పాటు మేము కూడా సమానం ఉన్నామని చెప్పి తెలియజేసేటువంటి ఉద్యమ సంస్థ ఎంఆర్పిఎస్. ఈ ఎంఆర్పిఎస్ అనే సంస్థ 30 ఏళ్లుగా ఓన్లీ మాదిగల కోసం పుట్టిన సంస్థ. కానీ మాదిగల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, వికలాంగులకు పెన్షన్లు కావచ్చు, వృద్ధులకు పెన్షన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు కావచ్చు, ఇలా సమాజం కోసం అవసరమైన రీతిలో 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ 30 ఏళ్ల పోరాటాన్ని సుదీర్ఘత చేసుకునే సందర్భంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అయిపోయిన తర్వాత పెద్దలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ గారికి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మాదిగల కోసం మొదలుపెట్టిన ఉద్యమం మాదిగల కోసమే కాకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కోసం మొదలుపెట్టి అన్ని వర్గాల సమస్యల కోసం ఫైట్ చేసిన చరిత్ర మాదిగ ఉద్యమానికి ఉంది. కాబట్టి మాదిగలమే కాకుండా మాదిగీకరణ చెందాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఆ దిశగా మా పోరాటాలు ఉంటాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం తీసుకునే నిర్ణయాలు ఈ విధంగా ఈ గ్రామంలో ఏ విధంగా అయితే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పెద్దలందరి సమక్షంలో మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నామో రాబోయే రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఎలాంటి కార్యక్రమాలు ఇచ్చినా సరే ఈ ఉన్న చైతన్యాన్ని, ఈ ఉన్న ఐక్యతని మనం ముందుకు తీసుకెళ్లి ఇంకా చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాజకీయ పోరాటాలు కావచ్చు, సామాజిక పోరాటాలు కావచ్చు, వాటిలన్నింటిలో కూడా మీరందరూ భాగస్వాములై ఈ ఉద్యమ సంస్థను ఇంకా నిలబెట్టే విధంగా మీరందరూ సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చెప్పేసి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాము. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.